అందరికి చాలా వరకు డబ్బు సంపాదించాలనేది ఒక ఆశ ఉంటది. కొంతమంది అయితే ఇంకా గోల్ గానే పెట్టుకుంటారు. సో మనకి 4 టైప్ ఆఫ్ మనీ ఎర్నర్స్ ఉంటారండి. ఒకరు ఎంప్లాయీస్ ఏంటంటే కానీ యాజ్ పర్ రీసెర్చ్ ఏంటంటే జాబ్ చేసేవాడు ఎప్పటికీ ధనం అందరు దాదాపుగా అందరికి టాలెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా అందరు జాబ్స్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇష్టం లేకపోయినా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇకిగై అంటారు. దాన్ని ఏమంటారంటే ఇష్టమైన పని చేయడం. జపనీలో 90 years వచ్చిన పని చేస్తూ ఉంటారు. నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని. అదే ఇష్టం లేని పని అనుకోండి 4-5 అని వెళ్ళిపోతాం. ఆకలి వేస్తుంది అంటాం, అలాగే దాహం వేస్తుంది అంటాం, ఎస్కేప్ అవడం ప్రయత్నిస్తుంటాం. సో నా మోడర్న్ మైండ్ సెట్లో ఏంటంటే ఇష్టమైన పని చేయాలి. ఒకవేళ ఇప్పటికి మీరు ఇష్టం లేని పని చేస్తున్నారంటే సో వాసు గారు, జనరల్ గా అందరికి చాలా వరకు డబ్బు సంపాదించాలనేది ఒక ఆశ ఉంటది. కొంతమంది అయితే ఇంకా గోల్ గానే పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? సో మనకి 4 టైప్ ఆఫ్ మనీ ఎర్నర్స్ ఉంటారండి. ఒకరు ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు జాబ్ మాత్రమే చేసి జాబ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటారు. అందులో కూడా టాప్ మోస్ట్ సీఈఓలు ఉన్నారు. గూగుల్లో సీఈఓ సుందరం పిచ్చై వీళ్ళందరూ చాలా మంది ఉంటారు. కానీ యాజ్ పర్ రీసెర్చ్ ఏంటంటే జాబ్ చేసేవాడు ఎప్పటికీ ధనవంతుడు అవడనే రీసెర్చ్ ఉంది. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్, వీళ్ళు డాక్టర్స్, లాయర్స్, యాక్టర్స్, సింగర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. థర్డ్ ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ అంటే ఏంటి? వీళ్ళకి స్పెషల్గా టాలెంట్ ఏమి ఉండదు. టాలెంట్ ఉన్న వాళ్ళ కింద పెట్టుకొని డబ్బు కూడా వేరే వాళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేసుకొని డబ్బు వేరే వాళ్ళ నుంచి పెట్టుకుంటారు. టాలెంట్ పీపుల్ని పెట్టుకుంటారు. వీళ్ళు బిజినెస్ చేసి శాలరీలు ఇస్తుంటారు. బిజినెస్ మ్యాన్స్ గేమ్ అంటే ఇలాగే ఉంటుంది. వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటారు, టాలెంట్ ఉన్న పీపుల్ని తెచ్చుకుంటారు. సో ప్రపంచంలో వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. సో మనం బిజినెస్ మ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అవును. ఈ బిజినెస్ మ్యాన్స్ ఏంటంటే వేరే వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకుంటారు కదా, వేరే వాళ్ళ యొక్క టైంని, వేరే వాళ్ళ యొక్క మనీని ఉపయోగించుకొని అదర్ పీపుల్ మనీ, అదర్ పీపుల్ టైం, అదర్ పీపుల్ స్కిల్స్ ఉపయోగించుకొని వీళ్ళు బిజినెస్లు చేస్తారు. వీళ్ళకంటే తోపు ఎవరున్నారంటే ఇన్వెస్టర్లు అనమాట. మరి ఇన్వెస్టర్ అంటే ఏంటి? వాళ్ళు వెంచర్ క్యాపిటలిస్టులు అంటారు. ఇప్పుడు మీ దగ్గర టాలెంట్ ఉంది, ఐడియా ఉందనుకోండి, వాళ్ళు డబ్బులు పెడతారు ఈ ఇన్వెస్టర్స్. సో మనం ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్కి వెళ్ళాలి, సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, బిజినెస్ మ్యాన్ నుంచి ఇన్వెస్టర్గా ఎదగాలి. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ అనేది ఇన్వెస్టర్ అనమాట. కానీ నేను ఫస్ట్లోనే ఇన్వెస్టర్ అయిపోతానంటే అవ్వదు. కానీ చిన్న రెమెడీ పాటించండి, కొన్ని కోట్లు సంపాదించేస్తారని వీడియోలు వస్తూ ఉంటాయి. అవును. సో అది పక్కన పెట్టేసి మీరు మీ టాలెంట్ని పెంచుకొని, మీ స్కిల్ని పెంచుకొని, మీరు ప్రతిరోజు ఒక 100% కష్టపడితే, దానికి విజువలైజేషన్ ఎఫర్మేషన్ అప్లై చేస్తే 10% ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించవచ్చు. అప్పుల నుంచి కూడా బయటకు వచ్చేవచ్చు. సో అప్పుల్లో ఉండేటప్పుడు ఏం చేయాలంటే ఒక 90 days మిషన్ పెట్టుకోవాలి. ఆ టైంలో సోషల్ మీడియాలు బంద్ చేయాలి, ఫ్రెండ్స్ని బంద్ చేయాలి, టోటల్ డబ్బు మీదే ఫోకస్ చేయాలి. నీకున్న అవకాశాలు ఏంటి? నువ్వు చేస్తున్న పని కంటే ఇంకొక 100 రెట్లు ఎక్కువ కష్టపడాలన్నమాట. ఎంటర్టైన్మెంట్స్ అంతా పక్కన పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నావు. డేంజర్ జోన్లో ఉండేటప్పుడు అంటే 2 జోన్లు ఉంటాయండి. ఇప్పుడు ఎవ్రీ మంత్ నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హ్యాపీగా ఉందంటే నార్మల్గా కష్టపడచ్చు. అప్పు ఉండేటప్పుడు నీకు మైండ్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ డేంజర్ మైండ్లో ఉన్నావు, సీరియస్గా ఉండు అని చెప్తుంది. సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే వస్తుంది. సో నీ టైం ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని పక్కన పెట్టేసి ఇంకాస్త ఎక్కువ కష్టపడు. 100x అంటే అదే 100 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైతే 100 times ఎక్కువ ఎఫర్ట్ పెడతావో సైడ్ ఎఫెక్ట్స్ 100 results వస్తాయి అన్నమాట. ఒకసారి పెట్టి చూడండి. ఇప్పుడున్న మనం చేస్తున్న దానికన్నా 100 times ఎక్కువ పెడితే ఎలా ఉంటుంది అనేది. నీ టైం అంతా దాని మీద, అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎలా ఇంకా రిజల్ట్ వస్తుందని రాబోయే వీడియోలో ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. సో అదండి. సో వాసు గారు ఏంటంటే దాదాపుగా అందరికి టాలెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా అందరు జాబ్స్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇష్టం లేకపోయినా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయాలంటే అసలు ఏం చేయాలి? ఇది జపనీస్లో ఇకిగై అని ఒక ప్రిన్సిపల్ ఉందండి. ప్రపంచంలో అందరికంటే జపనీలు ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటున్నారు, ఎక్కువ కాలం బతుకుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అయితే చాలామంది రీసెర్చ్ ఏం జరిగిందంటే వీళ్ళకి అసలు స్ట్రెస్ తక్కువ ఉంది, హ్యాపీగా ఉంటున్నారు, డబ్బు బాగా సంపాదిస్తున్నారు, ప్రపంచంలో అందరికన్నా టాప్ గ్రోత్లో ఉంటున్నారు. వాళ్ళు ఇలా ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు ఒక ప్రిన్సిపల్ కనిపెట్టారు. దాన్ని ఇకిగై అంటారు. దాన్ని ఏమంటారు అంటే ఇష్టమైన పని చేయడం. జపనీలో 90 years వచ్చిన పని చేస్తూ ఉంటారు. నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని. మళ్ళీ చెప్తున్నా, నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని. అంటే ఎలా అంటే మీలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరికి మ్యూజికల్ టాలెంట్ ఉంటుంది, ఒకరికి డ్యాన్స్ టాలెంట్ ఉంటుంది,
ఒకరికి కెమెరామెన్ టాలెంట్ ఉండొచ్చు, ఒకరికి రైటింగ్ టాలెంట్ ఉండొచ్చు, ఒకరికి స్పీకింగ్ టాలెంట్ ఉండొచ్చు, ఒకరికి బుక్స్ బిజినెస్ టాలెంట్ ఉండొచ్చు, ఒకరికి పొలిటికల్ టాలెంట్ ఉంటుంది. సో ఈ టాలెంట్ మనకి చిన్నప్పటి నుంచి డామినేట్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్కి వెళ్తున్నాం అనుకో, మన స్కూల్ పుస్తకాలు మానేసి ఆ పని చేస్తాం. అలాగే ఇంట్లో చదువుతున్నప్పుడు ఇంకేదో చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక అబ్బాయి ఎవరైనా ఉన్నారనుకో, స్కూల్ ట్యూషన్కి వెళ్ళమంటే గిటార్ నేర్చుకుంటాడు, లేదా కెమెరా నేర్చుకుంటాడు, లేదా ఒక ఫైట్ మాస్టర్ అవ్వాలనుకోండి, ఫైట్ సినిమాలు ఎక్కువ చూస్తుంటాడు. వీడికి చదువు మీద అది ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది. కానీ మన పేరెంట్స్ టీచర్స్ ఏం చెప్తుంటారంటే, నువ్వు చదువుకుంటేనే ఇందులో ఎదగలవు, ఇదే అంటే వాళ్ళకి నచ్చిన చదువు పేరెంట్స్ డిసైడ్ చేయడం వల్ల వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్బుల్ట్ టాలెంట్ ఉంటుంది. దాని ప్రకారం వెళ్తే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఆ పనిలో హ్యాపీగా ఉంటారు. మన జీవితంలో ఏంటంటే మేడం, ఎక్కువగా మన పనిలోనే ఎక్కువ కాలం బతుకుతుంటాం, మనం పనిలోనే ఎక్కువ టైం పెడుతుంటాం మనం. అటువంటి టైం పెట్టేటప్పుడు అది నచ్చలేని పని అయితే ఎంత నష్టపోతాం మనం. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మేడం, కొన్ని ఆఫీసుల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకేమో మ్యూజిక్ టాలెంట్, ఇంకేదో టాలెంట్ ఉంటుంది, రైటింగ్ టాలెంట్, కానీ ఏ అకౌంటెంట్గా ఫిక్స్ అయిపోతుంటారు. ఆ రిస్క్ తీసుకుని బయటికి రాలేరు వాళ్ళు, ఎందుకంటే కమిట్మెంట్స్ ఉంటాయి అంటారు. నేనేం చెప్తానంటే, జాబ్ చేస్తూ ఒక 2 years మనీ సేవ్ చేసుకొని నీకు నచ్చిన ఫీల్డ్లో ట్రై చేయి, నచ్చిన ఫీల్డ్లో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావు. అంటే కొంతమందికి ఇష్టం ఉన్న పేరెంట్స్ ఒప్పుకోరు కదా, వాళ్ళ మీద డిపెండ్. మోడర్న్ మైండ్ అంటే బద్దలు కొట్టాలి, అదే అంటున్నాను. నువ్వు ఇష్టం లేని పని జీవితాంతం చేస్తూ చస్తూ బతుకుతావా, ఇష్టమైన పనిలో పంచపక్ష పరవన్నాలే లేకపోయినా పర్లేదు, ప్రజెంట్ కాంప్రమైజ్ అయ్యి ఒక 2 years నువ్వు ఎదుగుతావా. నీకు టాలెంట్ ఉంది, ఆల్రెడీ చెప్తున్నాను, నీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది. చిన్నప్పుడు ఏదైనా షో చేసేటప్పుడు ఎక్కడ చేసి నీకు ఈ టాలెంట్ ఉందని చెప్తారు. ఎవరైనా ఫుడ్ బాగా చేస్తారని, కానీ ఇంత బాగా ఫుడ్ ఎలా చేస్తున్నావు అంటారు. అంటే నువ్వు ఏదైనా హోటల్ పెట్టరా అంటారు. ఒకళ్ళు ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, అలాగే ఏదైనా ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వైపు నువ్వు వెళ్తే నువ్వు ఒరిజినల్ అవుతావు, డూప్లికేట్ అవ్వవు. భగవంతుడు ప్రతి ఒక్కడికి ఒక బంగారు కిరీటాన్ని ఇస్తారు. టాలెంట్ ఉన్న పని నువ్వు కిరీటం పెట్టుకోకుండా ఒరిజినల్ డూప్లికేట్ పని చేస్తే నువ్వు డూప్లికేట్ అవుతావు, ముళ్ళ కిరీటం అవుతుంది. ముళ్ళ కిరీటం అంటే ముళ్ళ కిరీటం పెట్టుకుని రోజు పని చేసినట్టు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా జపనీయుల కంటే బతికినట్టు. మోడర్న్ మైండ్ అంటే ఏంటంటే ఇష్టమైన పని చెయ్యాలి. ఇప్పుడు నచ్చలేని ఫస్ట్ చేంజ్ చేయండి. ఇప్పుడు మీరు పెళ్ళి అయ్యింది, కమిట్మెంట్స్ ఉంటాయి, పిల్లల్ని పోషించాలి, నచ్చలేని పని ఒక 30,000 40,000 చెయ్యండి, సాఫ్ట్వేర్లు కూడా చెయ్యండి. కానీ ఒక 2 hours ఇష్టమైన పని మీకు ఉంది కదా, దాని మీద సాధన చేయండి, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, దాని మీద ఆర్డర్స్ వస్తాయి మీకు, ఆటోమేటిక్గా అందులో డబ్బు వచ్చినప్పుడు అప్పుడు ఇది వదిలేయండి. ఇలా పెట్టుకుంటే సక్సెస్ అవ్వలేమా? కొంతమంది 40 years 50 years అంటే ఏమనుకుంటారంటే 90 years తర్వాత వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే, ఎన్నాళ్ళు నాకు ఇష్టం లేని పని చేసి బతికాను, నా జీవితం వేస్ట్. ప్రపంచం మొత్తం మీద 5 regrets అని ఒకటి ఉంది టాపిక్. చనిపోయేటప్పుడు అనుకుంటారంట, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇష్టం లేని జాబ్ చేశాను, నాకు ఇష్టం లేని బతికాను, ఈ జన్మే వేస్ట్ అని అనుకుంటారు 90% పీపుల్. అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే, దాన్ని బద్దలు కొట్టండి మోడర్న్ మైండ్తో. దాంట్లోంచి బయటికి రండి. ఏమైపోదండి, ప్రకృతి మీరు కష్టపడితే ఖచ్చితంగా అవకాశాలు ఇస్తుంది. ఏముంది, ఒక 3 నెలలు అవకాశాలు లేకుండా ఉంటారు, కానీ మీరు సీరియస్గా కష్టపడుతుంటే ప్రపంచం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు మంచి ఐడియా ఉంది, టాలెంట్ ఉంది అనుకోండి, మీకు ఇన్వెస్టర్లు రారనుకుంటున్నారా? ఇన్వెస్టర్లు బైనోక్లాక్ పెట్టి ఎదురు చూస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా బిజినెస్ ఇండస్ట్రీ ఏదైనా చూసుకోండి, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు వదులుకోరండి. నీకు టాలెంట్ ఉందని వాళ్ళకి తెలియజేయాల. అలా తెలియజేయకుండా మళ్ళీ తమలపాకులు, విజువలైజేషన్, అట్రాక్షన్ ఓన్లీ మాత్రమే చేసుకుంటానంటే మటుకు అవ్వదు. నీ టాలెంట్ ప్రయోగిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తే ఖచ్చితంగా నువ్వు సూపర్ హ్యూమన్ అవుతావు, విజయం సాధిస్తావు. సో ప్యాషన్ చేయాలండి. మోడర్న్ మైండ్ అంటేనే ప్యాషన్ వైపు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇష్టం లేని పని చేయి, తప్పదు, కానీ నీ ప్యాషన్ ఏంటి అది గుర్తించు. నీకు ఆనందం ఉంటుంది, సంతోషంగా ఉంటావు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటావు, నీ ఆరా లెవెల్ ఎనర్జీలో చాలా సూపర్గా ఉంటుంది. అసలు నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి, తృప్తి, ఆనందం. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టైం 8 అయినా సరే మీరు ఉంటారు, ఇష్టమైన పని చేసిన 12 అయినా సరే ఉంటారు, అలాగే 1 అయినా సరే ఉంటారు. ఎందుకు? ఆ పని ఇష్టం కాబట్టి. అదే ఇష్టం లేని పని అనుకోండి 4-5 అని వెళ్ళిపోతాం, ఆకలి వేస్తుంది అంటాం, అలాగే దాహం వేస్తుంది అంటాం, ఎస్కేప్ అవడం ప్రయత్నిస్తుంటాం. ఇష్టమైన పని ఉందనుకో డబ్బు చూడడం, తృప్తిని చూస్తాం, ఆనందాన్ని చూస్తాం. సో నా మోడర్న్ మైండ్ సెట్లో ఏంటంటే ఇష్టమైన పని చేయాలి. ఒకవేళ ఇప్పటికీ మీరు ఇష్టం లేని పని చేస్తున్నారంటే కొన్ని రోజులకు వస్తే మనీ సేవ్ చేసుకొని ఇలాంటి 100x మోడర్న్ మైండ్ సెట్ వీడియోలు చూస్తూ ఇష్టమైన పనిలోకి షిఫ్ట్ అయిపోతే మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. మనం ఏదో ఒక రోజు చనిపోతాం కదా, ఆ చనిపోయేటప్పుడు ఒక 2 నిమిషాలు మన కళ్ళ ముందు కనిపిస్తుందిగా, ఎన్నాళ్ళు మనం ఎలా బతికాం అనేది. సబాస్ నేను బాగా బతికాను అనుకోవచ్చు. ఎందుకంటే 90 years వచ్చిన తర్వాత మనతో ఎవరు మాట్లాడరు. అప్పటికి మన పళ్ళు ఊడిపోతాయి, మన శరీరంలో ఏవి పనిచేయవు. మీరు అనుభవించిన ఈ స్వీట్ మెమరీసే ఉంటాయి. ఈ మెమరీస్, ఈ 90 years మీరు ఎలా బతికారు అనే మీ కళ్ళ ముందు ఉంటుంది అనమాట.
ఆ బతుకు బాగా ఉండాలా, నాసిరకంగా ముళ్ళ కిరీటితో ఉండాలా, డిసైడ్ ఆన్ పబ్లిక్. సూపర్. సో నేనైతే నాకు 90 years వచ్చేటప్పటికల్లా ఒక 10,000 వీడియోస్ ఉంటాయి ఇలాంటి మోటివేషన్ మీద. దాదాపు ఒక ఎన్నో కోట్లు సంపాదిస్తాను. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, దేశానికి ట్యాక్సులు కడుతుంటాను. నేను అనుకున్న ఫీల్డ్లో హ్యాపీగా ఉంటాను. రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రొడక్షన్స్ దీంట్లో నా వల్ల సొసైటీకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. అలాగే కొంతమంది బాగుపడాలి, వీడియోస్ రూపంలో కొంత బాగుపడాలి. నేను కూడా హ్యాపీగా ఎటువంటి బ్యారియర్స్ లేకుండా ఎంజాయ్ చేస్తుంటాను. ఇది ఎంజాయ్ చేస్తూ నీకు ఇష్టమైన పని చేయడం, సాక్రిఫైస్లు చేస్తూ కాదు. ఒకరి కోసం బతకాల్సిన అవసరం లేదు. ముందు నీ కోసం నువ్వు బతికితే నీ ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీకి నువ్వేమైనా చేయగలవు. నువ్వే సస్తూ బతుకుతున్నావు అంటే నీ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. సో ప్యాషన్, నీ ట్రైన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. నీ ప్యాషన్లోని రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి ట్రైన్ వచ్చే వరకు. ప్లాట్ఫామ్ మీద కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ట్రైన్ ఏదో టైంలో వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కాలి. ది గ్రేట్ పూరి జగన్నాథ్ గారు చెప్తూ ఉంటారు ఈ వర్డ్. ప్రతి ఒక్కరికి లక్ష్యాలు, గోల్స్ ఉంటాయి, కానీ ఆ ట్రైన్ వస్తుందని ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయరు. అది ప్యాషన్లో డబ్బు రాకపోయినా పర్లేదు మేడం, కాంప్రమైజ్ అయిపోతాం. అంటే కాంప్రమైజ్ అంటే లగ్జరీస్కి వెళ్ళకంట. ఒకేసారి డబ్బు వస్తుంది, అవకాశం వస్తుంది, అప్పుడు నీ రంగానికి నువ్వు మొగటం లేని చక్రవర్తి అవుతావు. ఎందుకంటే నువ్వు ఒరిజినల్ అవుతావు, డూప్లికేట్ అవ్వవు. నీ టాలెంట్ లేని పని చేసావు అనుకో మేడం, నువ్వు డూప్లికేట్ అవుతావు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా మేడం, ఇలియారాజాని తీసుకెళ్ళి యాక్టింగ్ చేయమంటే చేయగలరా? ఏఆర్ రెహమాన్ తీసుకెళ్ళి ఫైట్లు చేయమంటే చేయగలరా? రాజమౌళిని తీసుకెళ్ళి యాక్టింగ్ చేయమంటే చేయగలరా? అలాగే వాళ్ళకంటూ ఆ టాలెంట్లు ఇచ్చారు. అలాగే మనకి కూడా కొన్ని టాలెంట్లు ఉంటాయి. ఆ టాలెంట్లో మనం ముందుకెళ్ళాలి. ఆ టాలెంట్ ఎలా కనిపెట్టాలంటే నువ్వు ఏదైతే బాగా చేయగలవు నీకు తెలిసిపోతుంటుంది, అది సాన పెట్టాలి, అది మార్కెట్లో అమ్మాలి. దానికి నువ్వు ఒరిజినల్ అవుతావు. అది కాక ఇంకేదో చేస్తావు, డూప్లికేట్ అవుతావు. సో ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలా, చైనా ప్రోడక్ట్ కావాలా? 90% ఆఫీస్లో చైనా ప్రోడక్ట్లు ఉంటాయి. అంటే వాళ్ళు ఒరిజినల్ పని చేయకుండా డూప్లికేట్ పనులు చేస్తుంటారు, అందుకే సక్సెస్ అవ్వరు. సో నేను కూడా గతంలో బ్యాంకింగ్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా చేశాను నా MBA అయిపోయిన తర్వాత. దాదాపు 8 years చేసిన తర్వాత నా పని ఇది కాదని నాకు అర్థమైంది. నాకు తక్కువలో ఒక 5-6 yearsకి అర్థమైంది. కొంతమందికి 50-60కి అర్థమవుతుంది. నాకు అర్థమైంది కాబట్టి నాకున్న నాలెడ్జ్ కొంచెం షేర్ చేయాలనుకుంటున్నాను.